లూకా వ్రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాము. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రభునందు ప్రియులారా, క్రిస్మస్ అనబడేటువంటి పండుగ ప్రపంచంలో అన్ని దేశాల్లో జరిగే పండుగ. కొన్ని పండుగలు కొన్ని జిల్లాల్లో జరుగుతాయి, లేక ఒక ఊర్లోనే జరిగే పండుగలు ఉంటాయి, లేక రాష్ట్రమంతా చేస్తారు కొన్ని పండుగలు, లేక ఒక దేశమంతా చేస్తారు పండుగ. కానీ క్రిస్మస్ అనబడేటువంటి పండుగ ప్రపంచమంతా జరిగేటువంటి పండుగ. దైవజనుడు దేవదాసు వై గారు వ్రాసినట్లు, పల్లెయందు క్రిస్మస్, పట్టణమందు క్రిస్మస్, దేశమంతా క్రిస్మస్, లోకమంతా క్రిస్మస్. ఈ 4 మాటలు మీరు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. పల్లెల్లో, పట్టణాల్లో, దేశమంతా, లోకమంతా. అంటే ఈ పండుగ లోకమంతా జరిగేటువంటి పండుగ. డిసెంబర్ నెల అనగానే వెంటనే గుర్తుకొచ్చేది క్రిస్మస్. ఆనందంగా ఉంటుంది ఆ మాసం. ఏంటి క్రిస్మస్? ఎందుకు జరుగుతుంది క్రిస్మస్? క్రిస్మస్ పండుగలు 2 రకాలు. ఒకటి నిజమైన క్రిస్మస్, రెండవది నామకార్థ క్రిస్మస్. ఈ రోజున చాలా మంది ఈ నామకార్థ క్రిస్మస్ చేస్తున్నారు. నామకార్థ క్రిస్మస్ అంటే అర్థం ఏమిటంటే, అసలు ఆ క్రిస్మస్, ఆ పండుగను గూర్చిన అవగాహన ఏమీ లేకుండా చేసేది. నేను ఇంకో 2 చెబుతున్నా. ఒకటి ఆచార క్రిస్మస్, రెండవది ఆచరణ క్రిస్మస్. ఒకటి ఆచారము, ఏంటి, ప్రతి ఏడాది చేస్తాము కాబట్టి చేస్తున్నాం అనేది ఆచారం. లేక సాంప్రదాయం అండి, ఎప్పటి నుంచో వస్తుంది, మా పెద్దలు చేశారు చేస్తున్నాం అనేదాన్ని ఆచార క్రిస్మస్ అంటారు. రెండవది ఆచరణ క్రిస్మస్. అంటే బైబిల్లో క్రిస్మస్ అని ఎలా చేశారో అలా చేసేటువంటిది నేర్చుకొని చేయడమే ఆచరణ క్రిస్మస్. ఇప్పుడు మీరు చెప్పండి, ఆచరణ క్రిస్మస్ చేయాలా, ఆచార క్రిస్మస్ చేయాలా? ఆచార క్రిస్మస్ వద్దు. ఏది చేయాలి? ఆచరణ క్రిస్మస్ చేయాలి. క్రిస్మస్ ఎందుకు చేయాలి? క్రీస్తు పుట్టారు కాబట్టి చేయాలి. ఒక ఆయన అన్నాడు, పుట్టితే చేయాలంటున్నారు. ఈ లోకములో ఎందరో మహానుభావులు పుట్టారు. మహాత్మా గాంధీ గారు జన్మించారు, గాంధీ జయంతి చేస్తున్నాం. వల్లభాయ్ పటేల్ గారు జన్మించారు, వల్లభాయ్ పటేల్ గారు జయంతి చేస్తాం. ఎవరు జన్మిస్తే ఆ జన్మించిన కార్యాన్ని బట్టి జయంతి చేయటం ఎరిగిన వారమే. అలాగే యేసు వారు పుట్టారు, యేసు వారి జయంతి చేస్తున్నారు. క్రిస్మస్ పండుగ లేక క్రీస్తు జన్మ కార్యం అని చెప్పి భావించేవారు ఉన్నారు. అసలు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఈవేళ కొంతమంది ఏం చెప్తారంటే, సత్యాన్ని గూర్చి ప్రజలకు మంచి మార్గంలో నడిపించడానికి క్రీస్తు పుట్టారు అని అంటారు. ఇది నిజమే. అలాగే మరి కొంతమంది అంటారు, క్రీస్తు కష్టాల్లో ఉన్న వారిని, బాధలలో ఉన్న వారిని, నలిగినటువంటి వారిని ఆదరించడానికి ఆయన పుట్టారు. ఎవరైతే కన్నీళ్లతో, దుఃఖముతో, వేదనతో, బాధలతో ఉన్నారో వారిని ఆదరించడానికి పుట్టారు. ఇది నిజమే. అలాగే క్రీస్తు ఈ లోకంలో అణగారిపోయినటువంటి కొన్ని కులాలు ఉంటాయి. యూదులైన వారు ఆ రోజుల్లో సమరయులైన వారిని,
అంటరాని వారిగా చూచేవారు, సుంకరులైన వారిని నీచమైన వారిగా చూచేవారు, కనానీయులైన వారిని వాడు నీళ్ళిచ్చినా ముట్టుకునేవారు కాదు. యూదులంతే పెద్ద జాతి, వీళ్ళందరూ చిన్న జాతి. యేసు ప్రభువారు వచ్చి ఆయన యూదుడయుండి సమరయుల మధ్య, సుంకరుల మధ్య, కనానీయుల మధ్య ఆయన వారి ఇళ్లలోకి వెళ్ళి భోజనము చేసినటువంటి పరిస్థితులు. ఆ రోజుల్లో కుష్ఠరోగం వస్తే ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకునేవారు కాదు. కనుక యేసు వారు కుష్ఠరోగింటికి వెళ్ళి భోంచేశారు. అంటే ఇలాంటి పనులు చేయడానికి యేసు వచ్చారు అని కొంతమంది తెలియజేస్తూ ఉంటారు. గమనించేటువంటి మాట ఏమిటంటే, యేసు వారు రాకముందే ప్రపంచంలో చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు, ఈ లోకములో పేరుగాంచిన వ్యక్తులు, వారు మంచి కార్యాలే చేసినట్లుగా చరిత్ర చెబుతుంది. అనగా క్రైస్తవ సంఘము 2018 సంవత్సరాలుగా ఉన్న సంఘము గాని, క్రైస్తవ మతము కంటే ముందు కొన్ని మతాలు ఉన్నాయి. కన్ఫ్యూజన్ అనబడేటువంటి మతము, అలాగే బౌద్ధ మతము, ఇలాంటి మతాలన్నీ కూడా క్రీస్తు పుట్టకమునిపే ఉన్నాయి. ఆ మతాలేవి కూడా చెడును బోధించవు, మంచినే ప్రబోధించాయి. అందుకనే కొంతమంది ఏమంటారంటే, యేసు ప్రభు రాకమునిపే మంచి ఉంది, ఆయన జన్మించకమునిపే మంచిని గూర్చి ఎన్నో మతాలు చెప్పాయి. ఇంకా ఆయన వచ్చి చేసింది ఏముంది? వాళ్ళల్లో యేసువారు కూడా ఒకరు, అంతేగాని యేసువారి ప్రత్యేకత ఏమీ లేదని కొంతమంది అలాగూ మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ని ఒప్పుకునేటువంటి మనము ఇతర మతాల్ని ఒప్పుకోవడము లేదు, అనడము లేదు. ఇతర మతాల వారు చదివేటువంటి గ్రంథాలు తప్పు అని అనడము లేదు. మన సూత్రం ఏమిటంటే, ఏ మతాన్ని గాని ఏ మనిషిని గాని దూషింపకూడదు, ద్వేషింపకూడదు. ఈ లోకములో క్రీస్తు ఎందుకు పుట్టారంటే, కష్టాల్లో ఉన్న వారిని ఆదరించడానికి, బాధల్లో ఉన్న వారిని ఆదరించడానికి పుట్టారు అని కొంతమంది మాట్లాడుతూ ఆ ఒక్క మాటే చెబుతారు. కానీ నేనంటాను, యేసువారు ఈ లోకములో పుట్టారు అంటే ఆయన పుట్టకపోతే బాధల్లో ఉన్న వారిని ఆదరించలేరా? ఆయన పాత నిబంధన కాలంలో ఆదరించలేదా? దేవుడు ఆత్మరూపిగా ఉన్నారు కనుక ఏ ఇంట్లోకైనా వెళ్ళిపోవచ్చు, ఎవరితోనైనా మాట్లాడవచ్చు. ఆయన ఆత్మరూపి కాబట్టి మరణం వస్తే మరణాన్ని కొట్టివేయొచ్చు, శ్రమలో ఉన్న వారిని ఆదరించవచ్చు, స్వప్నాల్లో కనబడవచ్చు, దర్శనాల్లో కనబడవచ్చు. ఓ మాటలో చెప్పాలంటే శరీరము కొన్ని చోట్లకే వెళుతుంది, కానీ ఆత్మ అయితే ప్రపంచాలన్నీ తిరిగి వచ్చేస్తుంది. అంటే దేవుడు కష్టాల్లో ఉన్న వారిని ఆదరించడానికి ఈ లోకములో పుట్టవలసిన పని లేదు. కష్టాల్లో ఉన్న వారిని ఆయన ఆత్మరూపిగా ఉండి ఆదరించవచ్చు. బాధల్లో ఉన్న వారిని ఆత్మరూపిగా ఉండి వారిని ఆదరించవచ్చు. శ్రమలో ఉన్న వారిని ఆత్మరూపిగా ఆదరించవచ్చు. అలాగే కొంతమంది ఏమంటారంటే, మంచి మంచి బోధలు చేయడానికి పుట్టారు. మంచి బోధలు చేయాలంటే దేవుడే పుట్టక్కర్లేదు. దేవుడు ఒక ప్రవక్తను పంపించుకోవచ్చు. బైబిల్లో ఏలియా గారిని పంపించుకున్నారు, ఎలీషా గారిని పంపించారు ఈ లోకానికి, సమూయేలు గారిని పంపించారు, ఇర్మియా గారిని పంపించారు. ఆయన ఏమైతే చెప్పాలనుకుంటున్నారో ఓ ప్రవక్తతో చెప్పించవచ్చు. మరి ఎందుకు జన్మించారు? ఈ లోకములో జన్మించడానికి కలిగిన కారణం ఏమిటి? ఇవేమి కాదా? ఇవన్నీ కూడా మంచి కార్యాలే, ముఖ్యమైనవే గాని ఆయన ఎవరితోనైనా చేయించేటువంటి కార్యాలు ఈ కార్యాలు. ఆత్మరూపిగా వెళ్ళి ఆదరించగలరు, బోధకులను నిలవబెట్టుకొని
అద్భుతాలు ఉన్నాయి. యేసు వారు వచ్చి కుంటివారిని నడిపించారు, గుడ్డివారికి చూపించారు, చనిపోయిన వారిని లేపారు. యేసు వారు పుట్టుక మునిపే ఏలియా గారు చనిపోయినటువంటి ఒక అబ్బాయిని ప్రార్థన చేసి ఆయన బ్రతికించారు. ఎలీషా గారు షూనేమీయురాలు కుమారుడు చనిపోతే యేసు వారు బ్రతికించారు. కనుక ఎలీషా గారిని సమాధి చేస్తే కొంతకాలానికి ఆయన సమాధి పక్కన ఓ సైనికుణ్ణి సమాధి చేస్తుంటే ఆ సైనికుడికి ఎలీషా గారి ఎముక వచ్చి తగిలి ఆయన బ్రతికాడు. అంటే యేసు వారు చనిపోయిన వారిని లేపడం కాదు గాని అది పాత నిబంధనలోనే జరిగింది. పాత నిబంధనలోనే రోగాలు తగ్గాయి, వ్యాధులు తగ్గాయి. యేసు వారు వచ్చి కొత్త నిబంధనలో 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలాయి. గాని పాత నిబంధనలో చూస్తే అసలు ఏమీ లేకుండా పైనుంచి ఆహారము కురిసింది. దేవుడు మన్నాను కురిపిస్తే ఆ మన్నా 40 సంవత్సరాల కాలం వంట చేసుకోకుండా దేవదూతలు తినే ఆహారాన్ని తిన్నారు. నీళ్లు ద్రాక్షారసంగా మార్చారు అనేది చెబుతున్నాము. పాత నిబంధన కాలంలో బండను కట్టెతో కొడితే బండలో నుంచి నీళ్ళు వచ్చి 30 లక్షల మంది త్రాగారు. ఎన్ని రోజులు త్రాగారో. యేసు వారి పుట్టక మునిపే ఇటువంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి. అంటే యేసు వారు అద్భుతాలు చేయడానికి అని అనుకుంటే అద్భుతాలు ఆయన రాకపోయినా చేయొచ్చు. బోధలు చేయడానికంటే ఆ బోధలు ఆయన రాకపోయినా చేయొచ్చు. గమనించేటువంటి మాట ఏమిటంటే మానవుల్ని ఆదరించడానికంటే ఆయన పుట్టకపోయినా ఆదరించవచ్చు. ఈ లోకములో ఒక మాదిరి చూపించడానికంటే ఎందరో భక్తులు ఉన్నారు, వారితో మాదిరి చూపించుకోవచ్చు. దేవుడు నరుడుగా పుట్టవలసిన అవసరత లేదు. ఆయనకి దూతలున్నారు, ప్రవక్తలున్నారు. దేవుడి లోకానికి రావలసిన అవసరము లేదని వారు తెలియచేస్తూ ఉంటారు. కానీ గమనించే మాట ఏమిటంటే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో దేవుడు జన్మించారు. నా తండ్రి నా కోసం నరుడుగా పుట్టెను. నా తండ్రి నా కోసం నరుడుగా పుట్టెను. సృష్టికర్త అడిగో శిశువుగా నున్నాడు. సృష్టికర్త అడిగో శిశువుగా నున్నాడు. పరలోక దేవుండు ధరణిపై పుట్టెను. యేసురాజుకు ఇప్పటి వరకు ఏవైతే చెప్పబడ్డాయో ఇవే మనకి వినబడుతున్నాయి. కనుక క్రైస్తవులు కూడా ఇంతవరకే మాట్లాడుతున్నారు. యేసు నమ్ముకో నీ కష్టాలు పోతాయి, యేసు నమ్ముకో నీ వ్యాధులు పోతాయి, యేసు నమ్ముకో నీ సంతానం కలుగుతుంది. ఇవన్నీ చెబుతూ కొద్ది మాటలు భూలోకములో తెలియచేయటం అన్యాయము. అసంపూర్తిగా చెప్పడం ఇది అన్యాయము. అసలైనటువంటి విషయాన్ని చెప్పకపోవటం అన్యాయము. అందుకనే ఈ వేళ భూలోకములో చాలా మంది యేసును ఎరుగని వారు. కొంతమంది అనే మాట ఏమిటంటే యేసు ప్రభు అండి మహానుభావులండి. అయినా యేసు వారు ఎలాగైతే చనిపోయారో, మహాత్మా గాంధీ గారు చనిపోయారు, వల్లభాయ్ పటేల్ గారు చనిపోయారు, సీతారామరాజు గారు చనిపోయారు, వీళ్ళందరూ దేశం కొరకు చనిపోయారు. చాలా మంది మాట్లాడేది ఏమిటంటే యేసులాగే వీరు కూడా ప్రాణాలు ఇచ్చారు అని మాట్లాడుతూ అలాగే వెళ్ళిపోతున్నారు ముందుకి. కానీ గమనించే మాట ఏమిటంటే ఈ లోకములో ఆదాము కాలం మొదలుకొని ఈ రోజు వరకు పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను దాదాపుగా 6000 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవితాన్ని కలిగిన భూమి మీద అనగా
ఆదాము కాలము నుండి ఇంతవరకు దాదాపుగా 6000 సంవత్సరాలు పైబడిన కాలములో ఎందరో మహానుభావులు ఈ లోకములో జన్మించారు, జీవించారు, ఎన్నెన్నో మంచి కార్యాలు చేశారు, మంచిని బోధించారు. ఎన్నో మతాలు మంచిని బోధించాయి, ఎన్నో మతాలు చాలా చక్కగా ఈ లోకానికి మంచిని తెలియజేశాయి. అంతేకాకుండా కొందరు వ్యక్తులు దేశం కొరకు చనిపోయారు, కొందరు వ్యక్తులు ప్రజల్లో గొప్ప కార్యాలు చేయడానికి జైల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వింటుంటే యేసు ఎందుకు జన్మించారు తెలిస్తే, ఇందాక చదివిన వచనము ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరంటే ఇండియా వారా, అమెరికా వారా, జర్మనీ వారా? ప్రజలందరూ అంటే అన్ని మతాల్లో, అన్ని దేశాల్లో, అన్ని కులాల్లో ఉన్నవారు. ఈ ప్రజలందరి కొరకు ఈ లోకానికి వచ్చిన యేసు ఈ లోకానికి రాకుండా కూడా ఆయన రక్షించవచ్చు, కానీ ఆ రక్షణ కార్యము జరగదు, అది వీలు కాదు. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈ లోకములో మనుషులందరూ పాపులుగా ఉన్నారు. ఈ పాపులుగా ఉన్న మనుషులకి పుణ్య రక్తం కావాలి. ప్రవక్తల రక్తము కుదరదు, మనుషుల రక్తము కుదరదు. ఈ లోకములో పాస్టర్లైనా గాని ఎవరైనా గాని వారి రక్తములో దోషముంది. మనము జన్మములోనే పాపులము. యేసు ప్రభువారు అన్నారు, మీరు చిన్న పిల్లలాంటి వాడైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరన్నారు. చాలా మంది అనుకుంటారు చిన్న పిల్లల్లో పాపం ఉండదు, చిన్న పిల్లలు దేవదూతల్లాంటోళ్ళు, చిన్న పిల్లల్లో ఏ దోషం ఉండదో, వాళ్ళు పాపులు కాదు. తిడితే తిట్టలేరు, కొడితే కొట్టలేరు, పగ పెట్టుకోలేరు అంటే పాపము లేదని అంటారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. చిన్న పిల్లల అవయవాల్లో కూడా పాపముంది, కానీ పాపము చేయడానికి వారి అవయవాలు సహకరించము. రోమా పత్రికలో 7వ అధ్యాయంలో 23వ వచనములో చూస్తే, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను ఇలా వినారు. ఈ వచనములో పౌలు గారు అంటున్నారు, నా అవయవాల్లోనున్న పాప నియమము. పౌలు గారు అవయవాల్లో ఏముందట? పాప నియమం ఉంది. ఈ పాప నియమము చిన్న పిల్లల్లో కూడా ఉంది. అందుకే భక్తుడు ఏం పాడారు అక్కడ? తల్లి గర్భమునానే ధరింపబడి నపుడే దురితుండనయ్యుంటిని. తల్లి గర్భము నానే ధరింపబడి నపుడే దురితుండనయ్యుంటిని. నా వల్ల చేయబడిను నిన్నా కార్యములిప్పు దిగంబులై యుండగా. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. బలో యేసు మహారాజుకో. ఈయననే మాట ఏమిటంటే, తల్లి గర్భముననే పిండముగా ఉన్న కాలములోనే నాలో పాపముంది అంటున్నారు. పిండములోనే పాపముందట. పిండములో అనగా తల్లి తండ్రి కలయికని బట్టి ధరించిన నన్ను ఆ రోజే నాలో పాపముంది. దైవజనుడు దేవదాసయ్య గారు ఆదివారపు ఆరాధనలో అందరితో చెప్పించమన్నారు, దేవా మేము జన్మముని బట్టి నైజముని బట్టి పాపులమై ఉన్నాము. తలంపులను బట్టి, చూపును బట్టి, వినుటను బట్టి, మాటను బట్టి, ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి పాపులమై ఉన్నాం. మా జన్మమే పాప జన్మము. అమ్మా, ఈ
ఎందరో మహానుభావులు జన్మించారు, అద్భుతాలు చేశారు, ప్రజలకు సహాయం చేస్తారు, దేశం కొరకు చనిపోయారు. కానీ ఈ లోకములో మానవుల పాపాలు కొరకు ఎవరు చనిపోలేదు. మానవుల పాపాలు పరిహారము కావాలంటే పరిశుద్ధమైన రక్తము కావాలి, పుణ్యమైన రక్తము కావాలి. హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడిన మాట, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. ఏ రక్తమో 10వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఈ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, మేకల రక్తం అలాగే గొర్రెల రక్తం, ఎడ్ల రక్తం పాపాలు తీసేయదు. కొన్ని మనిషి రక్తం తీసేద్దా అంటే మనిషి రక్తములో పాపముంది. అయ్యా, ఈ లోకములో దేవుడు ఎందుకు జన్మించారో అనేటువంటిది ఒక్క మాటలో చెప్పాలంటే, మానవుల పాపాలు కడిగి వేసే రక్తాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ లోకములో జన్మించారు. బలో యేసు మహారాజుకు మానవాళి పాపాలు కడిగేటువంటి రక్తం, అమూల్యమైన రక్తము చిందించడానికి జన్మించారు. ఇలా వినారు ప్రియులారా, ఈ లోకములో దేవుడు ఎందుకు జన్మించారంటే మానవుల పాపాలు కడిగి వేసే రక్తాన్ని ఇవ్వడానికి జన్మించారు. అందరూ పాపులే, ఏ మతములో కులములో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అందరూ పాపులే. కాబట్టి మూల వాక్యం ఏమిటంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.